అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో పులివెందులకు మాత్రం స్వాతంత్రం వచ్చి ఈరోజే స్వాతంత్రం వచ్చిందండి పులివెందుల ఓటర్కి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే దాదాపు 30 సంవత్సరాలుగా అంటే 3 దశాబ్దాలుగా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఏదైనా సరే ఏకగ్రీవాలు చేసుకుంటూ ఇన్నాళ్ళు మాకు అడ్డు లేదు అదుపు లేదు అనుకుంటూ ఏదైతే ఇది మా గడ్డ పులివెందుల అడ్డ అంటూ చెప్పుకుంటా వైఎస్ కుటుంబ వారసత్వానికి బ్రేక్ పడబోతుంది. ఈరోజు జరిగిన ఎన్నికల సరళి కనుక చూస్తే కనుక అటు ఒంటిమిట్ట కానీ ఇటు పులివెందులు కానీ 3 దశాబ్దాల పాటు అక్కడ ఎలక్షన్లు జరగలేదంటే కనుక ఎలా నడిచిందో అర్థం చేసుకోండి. అక్కడ రాజ్యాంగం అనేది నామినేషన్ వేయడానికి వీలు లేకుండా ఒకవేళ నామినేషన్ వేయడానికి ఎవరైనా బయటకు వస్తే కనుక వాళ్ళని దాడులు చేసి భయపెట్టి గడిచిన 3 దశాబ్దాలుగా ఎవ్వరు ఎదురులేని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన వైఎస్ కుటుంబం కబంధ హస్తాల నుంచి విముక్తి పొందారనే వాళ్ళ వేసిన ఓటింగ్ సరళి చూస్తే కనుక అలాగే అనిపిస్తుందండి. కానీ వైసీపీ నాయకులకు మాత్రం ఇదేం కనపట్టలేదండి. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు వినియోగించుకున్నారనేది కనపట్టలా. ముఖ్యంగా చూస్తే ప్రజాస్వామ్యం చనిపోయింది, రాజ్యాంగబద్ధంగా జరగలేదు ఎలక్షన్లు అంటున్నారు. దానిలో మరీ ముఖ్యంగా చూస్తే కనుక మన రాజ్యాంగాన్ని ఎంతో అమితంగా ప్రేమించే మన అంబటి రాంబాబు పోలీసు డిపార్ట్మెంట్ మహా గౌరవిస్తాడండి. వాళ్ళు అడ్డు పెడితే కనుక ఆగిపోతాడు, అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు, ఇక్కడికి వెళ్ళి నుంచోమంటే నుంచుంటే అంత దయాద్ర హృదయం కలిగిన మన అంబటి రాంబాబు ఈరోజు రాజ్యాంగం గురించి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి అయితే కనుక విందామండి, ఆయన మాటల్లోనే వింటూ అయితే కనుక విశ్లేషణ అయితే చేద్దాం మనం. రండి అంబటి గారు, ఒక్కసారి మీ మాటల్లో వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను. ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగినంత ఘోరంగా ఏ ఎన్నిక జరిగినంత ఘోరంగా 2017లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా ఘోరంగా ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితిని తెలుగుదేశం ముందుగా ప్లాన్ చేసుకుని ఈ పోలింగ్ జరుగుతా ఉన్నట్టుగా ప్రారంభమైన తర్వాత చాలా క్లియర్ గా అర్థమైపోయింది. పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలింగ్ లో పాల్గొన్న వాళ్ళు పులివెందుల సెగ్మెంట్ కు చెందిన వారు కాకపోవటం చాలా విచిత్రం. అయ్యా అంబటి రాంబాబు, నువ్వు ఇంత చెప్తున్నావు కదా, గడిచిన పంచాయతీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ లేదంటే కనుక మున్సిపాలిటీ ఎలక్షన్లలో కానీ ఎక్కడైనా కానీ 90%, 85 నుంచి 90% అనేది ఏకగ్రీవాలు జరిగిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా? నీకు ఉదాహరణ చెప్తాను అంబటి రాంబాబు. గతంలో చూస్తే కనుక ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులను అడ్డుకున్నది ఉందా? లేదంటే వేరే పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నది ఉందా? కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ దేంట్లో అయినా సరే నామినేషన్లు వేయనిచ్చారా? 65 సంవత్సరాల కురు వృద్ధుడు అంజిరెడ్డి తాత అందరికీ గుర్తుండే ఉంటాడు. మొట్టమొదటిసారి తెలుగుదేశం కార్యకర్త పౌరుషం అనేది వైసీపీ నాయకులకు చూపించిన ఆ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మర్చిపోరు సామాన్యంగా. ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే అతను సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే కనుక అడ్డుకుంటే తొడగొట్టి మీసం తిప్పి ముందుకు దూకిన అతని వ్యక్తిత్వం మర్చిపోయారా? మళ్ళీ అలాగే చూసుకుంటే కనుక ఒక మహిళ వార్డు మెంబర్గా పోటీ చేయడానికి వస్తుందని చెప్పి ఆ మహిళ నామినేషన్ పత్రాలు ఎక్కడ దాచుకున్నా సరే వీళ్ళు చింపేస్తారేమో అనే భయంతో జాకెట్లో దాచుకొని భద్రంగా తీసుకొస్తుంటే జాకెట్లో ఒక మహిళ జాకెట్లో చేయబెట్టి లాక్కున్నది మర్చిపోయారా మీరేమన్నా? అప్పుడేమన్నా ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిందా నీకు? అది జరిగింది నీకు అత్యంత సమీపంలోనే కదా, రెంటపాళ్ళలోనే కదా జరిగిందా సంఘటన, మర్చిపోయావా? ఏం బట్ రాంబాబు, ఈరోజు వచ్చి పత్తిత్తు కబుర్లు చెబుతున్నా జనాలందరూ మర్చిపోయారనుకుంటున్నా. ఆఖరికి వీళ్ళు ఎంతగా దిగజారంటే అండి, తెనాలి మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పోటీ చేయడానికి ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే ఆ వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి పూట బైక్ మీద మందు బాటిల్ తీసుకొచ్చి గోడ దూకెళ్ళి పైన టెర్రస్ మీద పెట్టొచ్చారండి వైసీపీ నాయకులు.
అది వీళ్ళు ఆ రోజు చేసింది. నామినేషన్ వేస్తే ఒక రకంగా, వెయ్యకపోతే ఒక రకంగా. వేస్తేనేమో ఏదో కేసు పెట్టి నామినేషన్ విత్డ్రా చేసుకునే విధంగా, లేదంటే బెదిరించి బాంబులేసి, లేదంటే ఇలాంటి దారుణాలు చేసి వీళ్ళు ఈరోజు వచ్చి పత్తిత్తు కబుర్లు చెబుతున్నారు. ఇంకా ఏదో చెప్తున్నాడు మన అంబటి రాంబాబు, ఒకసారి అయితే విందాం. పులివెందుల సెగ్మెంట్కు చెందిన వారు కాకపోవటం చాలా విచిత్రం. అబ్బా, ఈ విషయం మర్చిపోయారండి. తిరుపతి ఎంపీ ఎలక్షన్లప్పుడు టూరిస్ట్ బస్సులు వేసుకొని ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లను మర్చిపోయారా? మొన్న ఇది మరీ దారుణం అండి. ఇది 10వ తరగతి చదివిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఓటర్ స్లిప్పులు ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించింది మర్చిపోయావు అంబటి రాంబాబు. నువ్వు ఈరోజు పులివెందుల సెగ్మెంట్కి చెందిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు అంటున్నావు. ఏ విధంగా చెప్పగలవు? జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే యలహంక ప్యాలెస్లో ఉంటున్నాడు, బెంగళూరులో ఓటు ఉందా? మరి పులివెందుల్లో ఇవాళ ఓటు వేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదు? అంటే ఓటు లేదా జగన్మోహన్ రెడ్డికి? అంటే మీ జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయిందా మేము గెలవము ఇక్కడ అని చెప్పి ఓటేసేది ఏందలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిశ్చయించుకొని ఓటేయడానికి రాలేదా? చెప్పంబటి రాంబాబు, ఇన్ని కథలు చెబుతున్నావు కదా. తిరుపతి ఎంపీ ఎలక్షన్లలో మీరు చేసింది ఏంటి? టూరిస్ట్ బస్సులు పెట్టి టూరిస్టులను తోలేరు తమిళనాడు నుంచి, పక్క జిల్లాల నుంచి. బాబ్బా ఏం కథలు పెడుతున్నారబ్బా ఈరోజు వచ్చి. వద్దులే. జమ్మలమడుగు నుంచి, పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి, ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలనండి, రబడీలనండి వచ్చి క్యూలో నిలబడి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫేక్ ఓట్లు అని చెప్పి మీరు ఎలా చెప్పగలరు? నువ్వు ఎలా చెప్పగలవు? వాళ్ళ ఆధార్ కార్డు ఏమైనా వెరిఫై చేసావా? వాళ్ళ ఓటర్ కార్డు ఏమైనా వెరిఫై చేసావా? ఎవడో గొట్టంగాడు వచ్చి మీడియా ముందర ఇతను జమ్మలమడుగులో చైర్మన్ అని చెప్పగానే నమ్మేస్తే అట్ట అంబటి రాంబాబు. పులివెందుల్లో ఓట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రామసుబ్బారెడ్డి గారు జమ్మలమడుగు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాడు. ఇప్పుడు జమ్మలమడుగు అతనికి రామసుబ్బారెడ్డికి పులివెందుల్లో ఏం సంబంధం? ఎందుకు వచ్చాడు అతను? పులివెందుల ఎలక్షన్ బూత్ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అతనికి ఏం సంబంధం? జమ్మలమడుగు అతనికి కబుర్లు చెప్పాలంటే కనుక చాలా కబుర్లు చెప్పమాకు నువ్వు, సోది కబుర్లన్నీ. ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు. ఈ ఓటు మా జమ్మలమడుగు నుంచి వెళ్ళిన పలానా మరి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే కార్యక్రమం, ఇంక్లూడింగ్ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి పులివెందుల అభ్యర్థిని కూడా తిరిగే ప్రశ్న లేదు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు. పొద్దున అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు, కారు ఎక్కించుకు తీసుకెళ్లారు. తిప్పే కార్యక్రమం అంతా చేశారు. తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగొండలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది. ఏందండి అన్యాయం? ఇక్కడ ఒకటి చెబుతానండి. ఇప్పుడు వైసీపీ నాయకులందరికీ ఇన్స్టెంట్ రోగాలు వస్తున్నాయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఎలాగంటారా? ఎంతో ఆరోగ్యంగా నేను తోపుని తురుంకాన్ని, నన్ను సిబిఐ వాళ్ళే ఏం చేయలేరు అంటూ విర్రవీగిన అవినాష్ రెడ్డిని ఈరోజు ఏపీ పోలీసులు తనని హౌస్ అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తే కనుక, ఒక అవినాష్ రెడ్డినే కాదండి, పులివెందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా, అక్కడ ఎమ్మెల్సీని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కానీ అవినాష్ రెడ్డి రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తే కాదండి అని చాలాసేపు నచ్చజెప్పారు, వినలేదు. ఎలా ఉందంటే కనుక బ్రహ్మానందం ఒక సినిమాలో చెబుతాడు, మీకు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా? ఏమని? నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని అడిగితే కనుక ఆయన ఎవరో నాకు తెలియదంటే తెలీదా అని నోరెళ్ళబెట్టినట్టు మనాడు కూడా మీరు ఎట్టా చూశాడు, వినలేదు, పోలీసుల మాట వినలేదు, ఎత్తి జీబులో కొదేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సడన్గా మన అవినాష్ రెడ్డికి ఒక రోగం బయటపడిందంటండి. చెబుతున్నాడు అంబటి రాంబాబు, వినండి. దీని గురించి తర్వాత చెబుతా ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అనే దాని మీద. ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు? ఆయనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, దానికోసం మీరు కారులో తిప్పుతా ఉంటే ఆరోగ్యం దెబ్బతినిద్దని అడ్డకి
సర్వైకల్ స్పాండిలాసిస్ అంటండి. అవినాష్ రెడ్డికైనా ఈ విషయం తెలుసా? ఏమయ్యా అంబటే, మీ వైసీపీ నాయకులందరికీ బెయిల్ రద్దు అయ్యే టైంలో, అలాగే చూస్తే కనుక ఏదన్నా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యే టైంలో రోగాలన్నీ వస్తాయా? ఎందుకంటే ఒకడేమో చెస్ట్కి బెల్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, ఇప్పుడు అవినాష్ రెడ్డికి నడుముకి బెల్ట్ వేస్తారా? ఎక్కడ బెల్ట్ వేస్తారా నడుముకి? సర్వైకల్ స్పాండిలైసిస్. సిగ్గుండాలా మాట్లాడటానికి? ఓ ఎగబడి దూకుతున్నాడుగా మరి పోలీసుల మీద, అప్పుడు గుర్తు రాలేదా? కొంచెం కాతే కొంచెమైనా సరే సిగ్గు విడిచి, సిగ్గుంటే కనుక మీకు అంబటి రాంబాబు ఈరోజు బయటకు వచ్చి మీరు మాట్లాడరు. ఎందుకంటున్నానంటే కనుక ఈ మాట, గత ఎన్నికల్లో ఏదైతే కనుక జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీటన్నిటి స్థానాల్లో 90% అనేది ఏకగ్రీవం ఎలా చేసుకోగలిగారు? ఒక మహిళ జాకెట్లో దాచుకున్న, ఎంతో జాగ్రత్తగా రవి కాంచన ప్రదేశంలో దాచుకున్న, జాకెట్లో దాచుకున్న తన నామినేషన్ పత్రాలని జాకెట్ చింపేసి మరీ లాగారు కదా. ఆ రోజు ఎక్కడికి పోయావు అంబటి రాంబాబు నువ్వు? 65 ఏళ్ల ముసలాయన అంజిరెడ్డి తాత నామినేషన్ వేస్తుంటేనే తట్టుకోలేకపోయి ఆయన కొట్టడానికి ఎగబడ్డారు కదా మరి ఆ రోజు నువ్వు ఎక్కడికి పోయావు? నామినేషన్ వేయడానికి వెళ్తున్న ఎంతోమంది అభ్యర్థుల పేపర్లు లాక్కొని చింపి పక్కన పడేసిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంబటి రాంబాబు? ఈరోజు వచ్చేతలకి రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. ఓ మందనేసుకొని కూర్చొని సంబంధం లేని వాళ్ళని పెట్టుకొని కూర్చుంటే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారు. మరి ఇదేమన్నా మీ రాజ్యం అనుకుంటున్నావా? ఇది ప్రజాస్వామ్యయుతంగా నడిచే అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తున్న కూటమి ప్రభుత్వం. మీలాగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది కాదు, ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవరైనా సరే పద్ధతిగా లేకపోతే కనుక పొలుసు తీస్తారు పోలీసులు, గుర్తుపెట్టుకో, ఇంక్లూడింగ్ యూ ఆల్సో. ఇది తెలుసుకొని మసులుకుంటే కనుక మీకే మంచిది, లేదంటే కనుక ఒక్కొక్కరికి ముందలుంది ముసళ్ళ పండగ. ఇది మాత్రం పక్కాగా జరిగేదే. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ కుటుంబం కబంధ హస్తాల నుంచి పులివెందల ప్రజలు విముక్తి పొందబోతున్నారు. ఇది మాత్రం వాస్తవం, తెలుసుకోండి ముందల.